మధ్యలో కొంచెం ఎక్కువ గ్యాప్ వస్తుంది కాదు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. కొంచెం ఎగ్జామ్స్ బిజీ అండి. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్ గా నా జాతకమే అంతండి. సరే కానీ ఇది పార్ట్ 2 ఆఫ్ స్కిన్నీ టు ఫిట్ ఫర్ ఉమెన్. ఈ వీడియోలో వర్కౌట్స్ ఎలా చేస్తే పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుందో మాట్లాడుకుందాం. లాస్ట్ లో డైట్ గురించి చెప్తా, అందుకే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ది స్కిన్నీ టు ఫిట్ గా మారడానికి వెయిట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ ట్రైనింగ్ లేకుండా మసిల్ పెరగడం అనేది చాలా కష్టం. సెకండ్ ది స్కిన్నీగా స్టార్ట్ అయినప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా కష్టం. సో అందుకే ఎవరేమనుకున్నా స్లోగా స్టార్ట్ చేయండి. ఈ స్టార్టింగ్ ఫేజ్ లో పక్కా కొంతమంది వచ్చి వెక్కిరించవచ్చు. అప్పుడు మీరేం చేయాలో తెలుసుగా, లెఫ్ట్ లెగ్ తో చెప్పు పైకి ఇసిరి రైట్ హ్యాండ్ తో పట్టుకొని గోప్ పగిలేలా ఒకటివ్వండి. నెంబర్ 3, ఒకవేళ మీరు జిమ్ కి వెళ్ళలేకపోతే బాడీ వెయిట్ వర్కౌట్స్ మీద టార్గెట్ చేయండి. అంటే ఫ్రీ స్క్వాట్స్, వాల్ పుషప్స్ లేదా హ్యాంగింగ్ లాంటివి. ఇవి స్టార్టింగ్ కష్టంగా ఉన్నా స్ట్రెంత్ బిల్డింగ్ లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 4, స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయండి. అంటే ఎక్కువ రెప్స్, ఎక్కువ వెయిట్ యూస్ చేస్తూ చేయండి. దీనివల్ల ఫాస్ట్ గా మసిల్ అనేది బిల్డ్ అవుతుంది. నెంబర్ 5, వీక్ కి 4 to 5 days వర్కౌట్ చేస్తున్నట్టు చూసుకోండి. ఇంకా ఫైనల్ ది పీరియడ్స్ టైంలో వర్కౌట్స్ అవాయిడ్ చేసేయండి. ఆ టైంలో కరెక్ట్ డైట్ ఫాలో అయితే చాలు. మీ డైట్ లో ఇంక్లూడ్ చేయాల్సిన ఫుడ్స్ అన్ని లిస్ట్ చేసి పెట్టాను. లిస్ట్ అని కామెంట్ చేస్తే వెంటనే మీ డిఎమ్స్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఆ ఫుడ్స్ తో మీరు డైట్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అంతవరకు